వెల్కమ్ టు PM7 వార్తలు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుండి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో రాజకీయ హీట్ ని పెంచుతున్నాయి ఈ సమావేశాలు. తొలి రోజు నుండే ఎత్తులు పై ఎత్తులతో ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే సమావేశాలకు రేవంత్, అదానీ డిజైన్ ఉన్న టీషర్ట్లతో బీఆర్ఎస్ నేతలు వచ్చారు. వారిని అసెంబ్లీ గేటు దగ్గరే పోలీసులు అడ్డుకోవటంతో అసెంబ్లీ ప్రారంభమే వివాదం నినాదం అనే అజెండాతో మొదలైందా అనిపిస్తుంది ప్రజలకు. ఈ రోజు జరిగే బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులు సభ నిర్వహించాలి అనే అజెండా పైన నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి ఈ రోజు సభలో కీలక ప్రకటనకు సిద్ధమయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పైన స్పష్టత ఇవ్వనున్నారు. కేసీఆర్ లక్ష్యంగా రేవంత్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఈ సమావేశంలోనే రైతు భరోసా పైన రేవంత్ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేదికగా రేవంత్ తన తొలి ఏడాది పాలన విజయాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ లక్ష్యంగా రేవంత్ రాజకీయంగా దూకుడుగా వెళ్లాలని డిసైడ్ అయ్యారు. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ప్రజలకు మేలు చెయ్యలేదని, తన హయాంలో తీసుకున్న నిర్ణయాలను రంగాల వారీగా సభ నుండి ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఇక ఈ రోజు సభలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ గురించి రేవంత్ వివరించనున్నారు. తెలంగాణ తల్లి నమూనా పైన వస్తున్న విమర్శలకు సమాధానం ఇవ్వనున్నారు. అదే విధంగా సభలో విగ్రహావిష్కరణ చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి రావాలని ఇప్పటికే కేసీఆర్ కేంద్ర మంత్రులతో సహా పలువురు ప్రముఖులను ప్రభుత్వం ఆహ్వానించింది. అటు మాజీ సీఎం కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సభలో వ్యవహరించాల్సిన తీరుపైన దిశానిర్దేశం చేశారు. కేసీఆర్, కేటీఆర్, ఇతర సీనియర్లు అందరూ తెలంగాణ తల్లి విగ్రహ నమూనా పైన కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని సోషల్ మీడియా పోస్టులు కూడా తెలంగాణ తల్లి విగ్రహంలో సీఎం రేవంత్ కుమార్తె ఫీచర్స్ ఉన్నాయంటూ కామెంట్ చేయడం విశేషం. వీటన్నింటిపైన సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వనున్నారు. ఈసారి సమావేశాల్లోనే ప్రభుత్వం అనేక విషయాలపై పూర్తి వివరణ ఇవ్వనుంది. తమ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వమని, కేసీఆర్ 10 ఏళ్లలో చేయలేని పనులను సంవత్సరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేయగలిగిందని, సమర్థవంతంగా ప్రభుత్వ విధానాలను అసెంబ్లీ సమావేశాల నుండే వివరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసా అమలు పైన మంత్రివర్గ ఉపసంఘం సిద్ధం చేసిన నివేదికను సభలో ప్రవేశపెట్టనుంది. అన్ని పార్టీల నుండి అభిప్రాయాలు స్వీకరించి సభలో చర్చ తరువాత అమలు పైన తుది నిర్ణయం తీసుకోనుంది. సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ఇప్పటికే రేవంత్ ప్రకటించారు. ఈసారి సమావేశంలో పలు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రతిపాదించనుంది. నూతన ROR చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు. సభలో కీలక బిల్లుల వైద్య విధాన పరిషత్తును ప్రభుత్వంలో విలీనం చేసి సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ మార్చే బిల్లును సైతం ప్రవేశపెట్టే అవకాశము ఉంది. మొదటి రోజున కొత్త బిల్లుల ఆమోదం కోసం ప్రభుత్వం సభలో జీతాలు, పెన్షన్ల చెల్లింపు, అనర్హతల తొలగింపు ఆర్డినెన్స్ 2024ను ప్రవేశపెట్టనుంది. తెలంగాణ పురపాలక సంఘాల ఆర్డినెన్స్ 2024ను సభ ముందుకు తీసుకువచ్చే అవకాశమూ కనిపిస్తుంది. తెలంగాణ వస్తువులు సేవల పన్ను ఆర్డినెన్స్ 2024ను సభలో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కీలకమైన బిల్లును ప్రవేశపెట్టే సమయంలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరై సూచనలు ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. అయితే కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు లేవని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీనిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. బాధ్యత గల నేతలు ఇలా అసెంబ్లీ కీలక సమావేశాలకు హాజరు కాకపోవటంపై రాజకీయ విశ్లేషకులు సైతం అనేక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.